విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం వెలుగులు చూసింది. మైనర్ బాలిక బట్టలు మార్చుకుంటుండగా ఓ కీచకుడు వీడియోలు తీశాడు. ఆ వీడియోలను బాలిక తల్లికి చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఆ కీచకుడు బాలిక కుటుంబానికి సమీప బంధువే అని తెలుస్తోంది. అడిగిన డబ్బు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానంటూ వేధింపులకు దిగాడు నిందితుడు జానకీరాం. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజినా నిందితుడు సంతృప్తి చెందలేదు. మరింత డబ్బు కావాలని వేధించడంతో బాలిక తల్లి భీమిలి పోలీసులను ఆశ్రయించింది. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ నమోదు చేశారు. దారుణ ఘటనపై డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, నిందితుడు జానకీరాం ఈ ఒక్క బాలికవేనా, ఇంకెవరి అయినా ఇట్లానే తీసి ఫోటోలు వీడియోలు తీసి బెదిరించడం జరిగిందా? పోలీసుల విచారణలో ఏం తెలుస్తోంది? విశాఖపట్నంలో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ముఖ్యంగా మైనర్ బాలిక స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించి ఆమెను బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆమె తల్లిని కూడా బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేసి ఆపై ఈ మరింత బెదిరింపులకు పాల్పడి ఆ లక్షల రూపాయలు నగదుతో పాటు మరికొంత డబ్బు కావాలని బెదిరించడంతో నిందితుడు జానకీరాంపై భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రస్తుతం భీమిలి పోలీసులు జానకీరాంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస దారుణాలతోటి, ఎందుకంటే నిన్న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే హనీ ట్రాప్ కేసు ఘటన మారకు ముందు ఇప్పుడు మైనర్ బాలికపై ఈ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కూడా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా పోలియోతో బాధపడుతున్న మంచాన పడి ఉన్న మైనర్ బాలికపై అత్యాచార ఘటన కూడా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వరుస నేరాలతోటి విశాఖపట్నంలో ఒక్కసారిగా మైనర్ బాలికలపై అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వరుస ఘటనలతోటి విశాఖలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నరేష్, ఎంతకాలం నుంచి నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు? ఎంత లక్షల డబ్బు గుంజాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి? పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో కొంతవరకు బాధితుల వివరాలను అదేవిధంగా బాధితులకు సంబంధించిన పూర్తిగా వివరాలను కూడా గోప్యత పాటిస్తున్నారు పోలీసు అధికారులు. మొట్టమొదటిగా ఈ కేసు నిన్న నమోదు చేసినప్పుడు కూడా పూర్తి వివరాలు వెల్లడించడానికి ఇంకా అధికారులు కొంత సమయం అడుగుతున్నారు. ముఖ్యంగా జనగామని ఇదివరకు అరెస్ట్ చేస్తారా లేకపోతే జనతం పరారులో ఉన్నాడా, అసలు ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా వీడియోలు చిత్రీకరించే సమయంలో ఇంట్లో ఎవరు లేరా అనే కొనలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనకు సంబంధించి మరికొంత దర్యాప్తు అవసరమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.